నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. సనాతన ధర్మాన్ని నమ్మే హిందువులందరి కోరిక ఒకటే. సనాతన ధర్మానికి నెలవైన ఆలయాలకు వస్తున్న నిధులన్నీ కూడా ధార్మిక అవసరాలకు, ధర్మాన్ని కాపాడడానికే వాడాలి. ఇతర అవసరాలకో, ప్రభుత్వాలకో, అన్యమతాలకో కాదు. ఆ దిశగా చర్యలు జరగాలి. దీనికోసం గొంతెత్తి గర్జిస్తున్నాం, మరుస్తున్నాం, ఆవేదిస్తున్నాం, తపన పడుతున్నాం. ఇలాంటి తపనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మద్దతు తెలిపిందట. తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ప్రభుత్వానికి చెంపపెట్టులాగా తీర్పునిచ్చిందట. అదేంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? స్కిప్ చేయకుండా వీడియో చివరిదాకా చూడండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన నిధులను, అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే ప్రతి పైసాను ధార్మిక అవసరాలకు కాకుండా ఇతర అవసరాలకు మళ్లించడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. టీటీడీకి వచ్చే డబ్బులన్నీ కూడా ధార్మిక, అంటే ఆలయాల పునరుద్ధరణకు, ఆలయాల కోసం, సనాతన ధర్మాన్ని కాపాడే కార్యక్రమాల కోసం మాత్రమే వాడాలి. ప్రభుత్వ అవసరాల కోసమో, అన్యమతస్థుల కోసమో వాడకూడదు అని క్లియర్ కట్గా చెప్పిందట. భక్తుల సౌకర్యార్థం రోడ్ల నిర్మాణం, మరమ్మతుల కోసం టీటీడీ నిధులను ఖర్చు చేయవచ్చన్న ప్రభుత్వ వాదనపై అభ్యంతరం తెలిపిందట. ఇగో ఇక్కడ నుంచి భక్తులు వస్తారు కదా, రోడ్లు వేయాలా, అవి బాగు చేయాలా, ఇవన్నీ ఎవరి కోసం? తిరుపతికి వచ్చే భక్తుల కోసమే కదా అని ప్రభుత్వం చెప్తే, ఆ పాపు అది ఆంధ్రప్రదేశ్ని పాలిస్తున్న ప్రభుత్వంగా మీ బాధ్యత రోడ్లు నిర్మించడం, అక్కడ వచ్చిన డ్యామేజ్లను ఫిల్ చేయడం. అంతేగాని అది తిరుమల వెంకటేశ్వరుడి బాధ్యత కాదు. ఆ నిధులను మీరు ఎలా ఖర్చు చేస్తారు? ఖర్చు చేయడానికి వీల్లేదు అని చెప్పిందట. అంతేకాదు, మీరు ఇలా వాదిస్తే మరి తమిళనాడు నుంచి కూడా భక్తులు వస్తారు కదా, మరి టీటీడీ నిధులతో 6 వరుసల జాతీయ రహదారిని 8 వరుసలుగా విస్తరించవచ్చా? అంతే కదా. ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి పైసలు ఆంధ్ర నుంచి వస్తున్న భక్తుల వల్లే కాదు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తుల ద్వారా, పరాయి దేశాల నుంచి వస్తున్న భక్తుల ద్వారా కూడా వస్తున్నాయి. మరి తమిళనాడు నుంచి ఎక్కువ మంది వస్తున్నారని జాతీయ రహదారులకు టీటీడీ డబ్బులు వాడుకోమా? లేకపోతే తెలంగాణ నుంచి వస్తున్నారని తెలంగాణ అవసరాల కోసం వాడుకుందామా? ఇది కరెక్టేనా? సమాధానం చెప్పండి అంటూ ప్రభుత్వాన్ని నిలదీసిందట. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ నిధులను తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని రహదారుల నిర్మాణానికి, పారిశుద్ధ్య పనులకు వినియోగించే నిమిత్తం అనుమతిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై వైఖరి తెలపాలని రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ, అంటే తుడా, టీటీడీని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. మీ ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలండి. నిజంగా కూడా మొత్తుకుంటున్నాం. దేవాలయాలకు సంబంధించి వచ్చే నిధులను అన్యమతాల కోసమో, ప్రభుత్వాల కోసమో వాడకూడదు. ధూపదీప నైవేద్యాలకు నోచుకొని ఆలయాల గురించి, అలాగే గోశాలల గురించి, అలాగే వేదాలను నేర్చుకునే విద్యార్థుల కోసం ఇలా ఉపయోగించాలి అని చెప్పినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోకుండా అదేదో వాళ్ళ అబ్బ జాగిర్లాగా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటుంటే నిజంగా మీ ఇద్దరు కుండ బద్దలు కొట్టినట్టు, వాళ్లకు మళ్ళీ ఆన్సర్ రాని క్వశ్చన్స్ వేసి మీరు ఇచ్చిన ఉత్తర్వులకు ప్రతి సనాతన ధర్మాన్ని నమ్మిన హిందువు సంతోషిస్తున్నారు. తిరుపతి నగర పాలక సంస్థల పరిధిలోని రహదారులు, కాలనీల పారిశుద్ధం పనులకు ఏటా సుమారు 100 కోట్లు టీటీడీ నిధులు వినియోగించేందుకు ఈవో ఆమోదం తెలపడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ నేత జి భానుప్రకాష్ రెడ్డి 2023లో హైకోర్టులో పిల్లేశారు. చూసారా? టీటీడీ డబ్బులట 100 కోట్లు ఉపయోగించుకోవడానికి, ప్రభుత్వం ఉపయోగించుకోవడానికి, తిరుపతి నగరపాలక సంస్థ ఉపయోగించుకోవడానికి ఇచ్చేస్తారట. వీళ్ళు అబ్బా సొత్తు అనుకుంటారేమో తిరుమల తిరుపతి దేవస్థానం అంటే. అరే, మీరు మసీదులకు, చర్చిలకు, ఆడ పాస్టర్లకు, ఇమాంలకు జీతాలు ఇస్తూ వాటిని నిర్వహించుకోవడానికి సబ్సిడీలు ఇస్తారు కదా, వాళ్ళ దగ్గర కూడా వస్తున్నాయి. దాన్ని ఏమంటారు, వాళ్ళ జీతాల్లో నుంచి 10% ఇవ్వాలి, అదేదో పేరుంటుంది దానికి. మరి వాళ్ళకు కూడా వస్తున్నాయి, పోయి తీసుకోండి. అరే, మీ చర్చి రోడ్డు ముందు బాగాలేదు, మరి మీ చర్చికి వచ్చేటోళ్ళకు అవసరం కోసమే కదా, మీ చర్చి నిధులు ఇవ్వండి, రోడ్డు వేస్తామని చెప్పండి. అరే, మీ మసీదు ముందు మొత్తం గలీజ్గుంది, మరి మీ మసీదుకి వచ్చి నమాజ్ చేసుకునేటోళ్ళకేమే కదా గడ పారిశుద్ధ పనులు చేపిస్తాం, పైసలు ఇవ్వడానికి మసీదుని అడగండి. ఇలాంటి శాత కాదు. ఆలయాలు కనబడంగానే వాళ్ళ అబ్బ సొత్తుల్లాగా, వాళ్ళ అయ్య కూడా పెట్టిన సొమ్ముల్లాగా ప్రభుత్వాలకు వాటి మీద కన్ను పడుతుంది. ఎక్కడ ఏం జరగని ఆలయ భూముల్లో, ఆలయానికి వచ్చే ఆస్తుల్లో వాడుకోవడానికి సిద్ధమైపోతారు. అయితే దీనికి సంబంధించి తిరుపతిలో ఏదైతే 100 కోట్లు వినియోగం చేస్తున్నారో బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి 2023లో హైకోర్టులో పిల్లేశాడు. అప్పట్లో ఈ వాద్యంపై విచారణ జరిపింది ధర్మాసనం. దేవుడికి భక్తులు ఇచ్చిన సొమ్మును ఇష్టానుసారంగా ఖర్చు చేయడానికి వీల్లేదని కూడా చెప్పింది. ఇక సొమ్మును విడుదల చేయొద్దు అంటూ గతంలోనే టీటీడీ అధికారులకు ఆదేశించింది. అయితే ఈ వాద్యం హైకోర్టులో విచారణకు వచ్చిన నేపథ్యంలో పిటిషనర్ తరపు న్యాయవాది రేగులగడ్డ వెంకటేష్ వాదనలు వినిపించారు. ఇతర అవసరాలకు టీటీడీ నిధులను మళ్లించడం దేవాదాయ చట్ట నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. హిందూ ధర్మం, భక్తుల సంక్షేమం కోసమే నిధులను వినియోగించాలని చెప్పారు. కొత్త బోర్డు ఏర్పాటైన నేపథ్యంలో ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని టీటీడీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
అలాగే ప్రభుత్వ వైఖరి ఏమిటని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్జీపీ ప్రణతి బదులిస్తూ భక్తుల సౌకర్యార్థం రోడ్ల నిర్మాణం పారిశుద్ధ్యం కోసం టీటీడీ నిధులను ఖర్చు చేయవచ్చు అని చెప్పారు. ఈ వాదనపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. భక్తుల కోసం కాదమ్మా, రోడ్లు వేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అలాగే పారిశుద్ధ పనులు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, టీటీడీకి కాదు, టీటీడీ నిధులది కాదు. ఇంకా టీటీడీ నిధులు ఖర్చు పెట్టాల్సి వస్తే కొన్నిసార్లు తిరుమల తిరుపతి దేవుడి దర్శనం చేసుకోవడానికి వచ్చే టైంలో కొంతమంది అనుకోకుండా వారు శివైక్యం అవుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం టీటీడీ నిధుల నుంచి కేటాయించండి. ఇంకా వేద పాఠశాలలు కట్టియండి. చాలా చోట్ల దీప నైవేద్యాలకు నోచుకునే ఆలయాలు ఉన్నాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయానికి సంబంధించి నిర్మించాలి, ఆయన కాలజ్ఞానానికి బ్రహ్మ, ఆయన టెంపుల్ కోసం సహాయం చేయండి అంటూ పాపం చాలామందిని అడగడంతో పాటు మన ఛానల్ కూడా మేడం మీరు ఒక వీడియో చేయండి, ఎంతో కొంత సహాయం వస్తుంది, ఆ టెంపుల్ని కట్టాలి అనుకుంటున్నామని చెప్తున్నారు. అలాంటి ఆలయాలను నిర్మించండి. గోశాలలు పెట్టండి. గోశాలలు పెడితే నిజంగా ఆ గోవుల ద్వారా వచ్చే పాలు నెయ్యితోటి తిరుపతిలో లడ్డూలు చేసేయచ్చు, కొనాల్సిన అవసరం కూడా రాదు. అలాంటి వాటికి ఉపయోగించండి. రోడ్లు వేస్తాం, మురికి కాలువలు తీస్తాం, ఇవన్నీ భక్తుల కోసం, ఈ మాటలన్నీ మానేయండి. అన్యమతస్తులు కూడా తిరుపతి కొండ మీద ఉండకూడదు. నిన్ననే నేను సోషల్ మీడియాలో చూసిన ఒక ముస్లిం అక్కడ షాప్ పెట్టుకున్నారు. ఎలా పెట్టుకుంటారు సార్? మా విగ్రహారాధనే తప్పు, మా మతంగానే వాళ్ళంతా కాపీర్లు అనుకునే వాళ్ళు కాపీర్లు తిరిగే చోట షాపులు పెట్టుకొని కాపీర్లు ఇచ్చే డబ్బులతో బ్రతకడానికి ఇజ్జత్ అనిపిస్తలే వాళ్ళకి? వాళ్ళు కబలించడానికి, కొన్ని రోజులైనాక వక్కని ఆక్రమించడానికి అక్కడికి వస్తారు. మరి మీ కళ్ళకు కనిపించట్లే? పెరిగిపోతున్న క్రిస్టియానిటీని, పెరిగిపోతున్న ముస్లిమాలిటీని 7 కొండల మీద తగ్గించండి. దానికోసం ఖర్చు పెట్టండి పైసలు. ముంతాజ్ హోటల్ని అమ్మటే ఆపేయండి, ఆ జీవో రానివ్వండి. ఏం చేస్తోంది ప్రభుత్వం? గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఆపేస్తారు అనుకుంటే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది. స్వామీజీలు కూడా వచ్చి అక్కడ నిరసన తెలిపినా కూడా ముంతాజ్ హోటల్కి సంబంధించి ఆగట్లేదు పనులు ఆగట్లేదంటే ఇక్కడ స్వామీజీల మనోభావాలకు, భక్తుల మనోభావాలకు విలువలు ఎక్కడున్నాయి? హిందువులు అంటే 500 టికెట్లు, 1000 రూపాయల టికెట్లు, 100 రూపాయల టికెట్లు అంటూ ఆదాయ మార్గాలుగానే చూస్తున్నారు. కానీ వాళ్ళొక భక్తులు, వాళ్ళొక మనోభావాలు ఉంటాయని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఇది మార్పులు రావాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన హైకోర్టును నిజంగా కూడా స్వాగతిస్తూ ఆ తీర్పునిచ్చిన వాళ్ళకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆలయాలు అంటే ఆధ్యాత్మిక కేంద్రాలుగానే ఉండాలి, ఆదాయ మార్గాలుగా మారకూడదు. ఆలయాల ద్వారా వచ్చే ప్రతి పైసా హిందూ ధర్మం కోసం మాత్రమే వాడాలి, మరే పనులకు వాడకూడదు. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి, మళ్ళీ చెప్తున్నాను, ఆర్ వాయిస్ కుటుంబం ఇంకా చిన్నగానే ఉంది. ఆ కుటుంబం పెద్దది కావాలి అంటే చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలి. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని నమ్మిన వాళ్ళతో పాటు తెలుగు వాళ్ళు కోట్లలో ఉంటే మన ఛానల్ సబ్స్క్రిప్షన్ మాత్రం ఇంకా ఇంతే ఉంది. మీరందరూ అనుకుంటే మన ఛానల్ కుటుంబం కూడా కోట్లలోకి వెళ్ళిపోతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి. ఒక్కొక్క లైక్ వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది. అలాగే మీకు తెలిసిన గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఛానల్ని నిలబెడుతూ మంచి విషయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ప్రతిరోజు సహాయం అడగడం జరుగుతుందండి. బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి అతి త్వరలోనే అడుగులు ముందుకు వేస్తున్నా. కానీ కొంత ఆఫీసు ఎక్విప్మెంట్ మేము కావాలనుకున్నవన్నీ అయితే ఇంకా కంటెంట్ పెంచి వేయడం ద్వారా బ్రేక్ ఈవెన్కి చాలా త్వరగా చేరుకుంటాం. అది జరగాలి అంటే మీ అందరి సహాయ సహకారాలు కావాలి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలని ఒక మధ్యతరగతి అమ్మాయి కొరకు సహకారాన్ని అందించండి. అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఇప్పుడు ఉగాది వస్తుందండి, శ్రీరామనవమి వస్తుంది. చాలా పేపర్స్కి, శాటిలైట్ ఛానల్స్కి యాడ్స్ ఇస్తూనే ఉండొచ్చు. అవి చాలా పెద్ద మొత్తంలో ఉంటాయి. మా ఛానల్కి ఇచ్చే యాడ్ చాలా చిన్న మొత్తంలోనే ఉంటుందండి. దానివల్ల ఆర్థికంగా చేయడంతో పాటు డెఫినెట్గా మీ వ్యాపారానికి కూడా మా ఛానల్ ప్లస్ అవుతుంది. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.